Yeah, good evening, all of you. Oh, good evening, sir. Hello. Yeah, guys, వినపడుతుందా వాయిస్? Yeah, good evening, sir. Yeah. Last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone? Please confirm once. Clear? Clear. Yeah. So, next చూడండి మనకి go down transfer. So, మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ go downs transfer, స్టాక్ ట్రాన్స్ఫర్, ఇన్వెంటరీస్ ట్రాన్స్ఫర్? ఎందుకు యూజ్ చేస్తారండి ఇన్వెంటరీ ట్రాన్స్ఫర్ అనేది? చెప్పండి ఎవరైనా. సో మనం గోడౌన్ స్టోరేజ్ చేసుకోవడానికి మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో మనకు స్టాక్ పాయింట్స్ ఉంటాయి కదా సార్. అంటే ఒక గోడౌన్ నుంచి గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా సార్. దాని ఇంకా? గోడౌన్ ట్రాన్స్ఫర్స్. Yeah. గోడౌన్ ఇంకా మెయిన్ లొకేషన్ ఇచ్చేది. ఇంకా చెప్పండి. ఇంకా ఎందుకు యూజ్ చేస్తారు? మెయిన్ అంటే లొకేషన్ మనకి ఏదైనా అయిపోతే గోడౌన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకోటి మన ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అక్కడ స్టాక్ పాయింట్స్ పెట్టుకుంటారు కదా సార్. ఓకే. అంటే మెయిన్ యూనిట్ నుంచి ఇంకా సబ్ యూనిట్కు స్టాక్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఈజీగా Okay. వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓకే గైస్, డన్. సో మనం మల్టిపుల్ గోడౌన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? మల్టిపుల్ గోడౌన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన దగ్గర స్టాక్ మెయిన్ బ్రాంచ్ కడపలో ఉంది. సబ్ బ్రాంచెస్ లొకేషన్ అని అనొచ్చు, బ్రాంచ్ అని అనొచ్చు, గోడౌన్స్ అని అనొచ్చు. హైదరాబాద్ లో ఒక గోడౌన్ ఉంది, బెంగళూరులో ఒక గోడౌన్ ఉంది. మెయిన్ గోడౌన్ కడపలో ఉంది. మెయిన్ గోడౌన్ కడప నుంచి సబ్ గోడౌన్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి స్టాక్. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏ గోడౌన్ లో ఎంత స్టాక్ ఉంది అనేది మనకి తెలియడం అవసరం. అలాంటి సిచ్యువేషన్స్ లో మనము ఏ విధంగా డేటాని మెయింటైన్ చేయాలి, ఏ గోడౌన్ లో ఎంత స్టాక్ ఉంది అనేది ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో అది మనం గమనించాలి, చూడాలి. ఓకే, ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఓపెన్ చేయండి. గోడౌన్ ట్రాన్స్ఫర్. ఇక్కడ మనం పర్చేజ్ చేసేటప్పుడే డేటాని రా మెటీరియల్ లో స్టోర్ చేసుకుంటాం. పర్చేజ్ చేసేటప్పుడే డేటాని రా మెటీరియల్ లో స్టోర్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత రా మెటీరియల్ గోడౌన్ నుంచి సబ్ గోడౌన్ అంటే అసెంబ్లీ గోడౌన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏ గోడౌన్ లో ఎంత స్టాక్ ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇలా చేసిన తర్వాత ఫైనల్ గా మనం గోడౌన్ వైజ్, లొకేషన్ వైజ్ ఏ విధంగా డేటా ఉందనేది చెక్ చేసుకుంటాం. ఓకే, క్రియేట్ కంపెనీ, గోడౌన్ ట్రాన్స్ఫర్, కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్, తర్వాత బిల్ వైజ్ ఇన్వెంటరీ నో పెట్టండి, తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ పెట్టండి, ఎస్ పెట్టండి. సో తర్వాత నెక్స్ట్ జిఎస్టీ అవసరం ఎస్ పెట్టండి. ఇక్కడ మనం జిఎస్టీ నెంబర్ ఇచ్చుకుంటాం. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, క్లియర్ లైన్ వెళ్ళి జడ్జెస్ ఏం ఉన్నాయో ఫస్ట్ క్రియేషన్ చేస్తాం. సో ఫస్ట్ మనం క్యాపిటల్ తర్వాత పర్చేస్ అకౌంట్స్, తర్వాత యూనిట్స్ ఆఫ్ ద కంప్యూటర్స్, సన్రీ పేటర్స్, సో తర్వాత
furniture, assets, the furniture shop, sundry theaters, payment, traveling expense, indirect expense. ఈ విధంగా లెడ్జెస్ అన్ని మూవ్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ గోడౌన్స్. ఇక్కడ రా మెటీరియల్ గోడౌన్, అసెంబ్లింగ్ గోడౌన్. ఇలా గోడౌన్స్ ని క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత యూనిట్స్. యూనిట్స్ లో అన్ని నెంబర్స్ తీసుకోవాలి. ఎస్కేప్, స్టాక్ ఐటమ్, హార్డ్ డిస్క్, ట్రేడింగ్ ఫెసిలిటీస్.
సో ఇప్పుడు డేటా టైప్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ మన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి రిసిప్ట్ క్యాపిటల్ అమౌంట్ ఎంత 12 lakhs. నెక్స్ట్ పర్చేస్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్. హార్డ్ డిస్క్. ఇప్పుడు చూడండి, గోడౌన్ అడుగుతుందా. సో మనం పర్చేజ్ చేసేటప్పుడు ఎక్కడ స్టోర్ చేసుకున్నాం, రా మెటీరియల్ గోడౌన్ లో స్టోర్ చేసుకున్నాం. ఓకే, ఇలా డేటా ఎంటర్ చేస్తాం. ఓకే, సో దానికైతే ట్యాక్స్ యాజెస్ కూడా ఇవ్వాలి. సిజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఏజిఎస్టీ. సో ఇలా ఎంటర్ చేసుకోవాలి. అంటే పర్చేజ్ చేసినప్పుడే మనం రా మెటీరియల్ గోడౌన్లో స్టాక్ అనేది స్టోర్ చేసుకుంటాం. తర్వాత ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్. అదర్ వోచర్స్ స్టాక్ సెటిల్. ట్రాన్స్ఫర్ అదర్ రా మెటీరియల్ గోడౌన్ లో స్టాక్ ఉంది 25. రేటు మీరు పర్చేజ్ చేసిన రేటే తీసుకోండి. ఇటుపక్క ఏవైతే ఉంటుందో సోర్స్ కన్సంప్షన్, డెస్టినేషన్ ప్రొడక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా అవే చేయాలి. అసెంబ్లింగ్ గోడౌన్ లో తీసుకోవాలి. తర్వాత ఫర్నిచర్. సో ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. సో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనపడుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1. నెట్ లాస్ 5,000. నెట్ లాస్ 5,000. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ. F2 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. నోట్స్. సో రిపోర్ట్స్ ఈ విధంగా అన్ని ఒకే ప్లేస్ లో చూడొచ్చు.
display more reports, trial balance, debit balance and credit balance equal అవుతాయి. Account books, cash and bank balance. Contra register, payment register, receipt register, sales register, purchase register. ఫైనల్ గా మనం display more reports, inventory books, గోడౌన్స్. మనం గోడౌన్ వైజ్ ఎక్కడైనా చూడొచ్చు, లేదు అంటే స్టాక్ సమ్మరీలోనే చూడొచ్చు డైరెక్ట్ గా. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లీలో 50 ఉంది, రా మెటీరియల్లో 50 ఉంది. కీబోర్డ్ 50 పర్చేజ్ చేసాం, అసెంబ్లీలో 20 ఉంది, రా మెటీరియల్లో 30 ఉంది. మానిటర్ 50 పర్చేజ్ చేసాం, అసెంబ్లీకి పంపించేసాం, రా మెటీరియల్లో ఏం లేదు. ప్రాసెసర్ అతను 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లీలో 25 ఉన్నాయి, రా మెటీరియల్లో 75 ఉన్నాయి. ప్రాసెసర్ P4 100 పర్చేజ్ చేసాం, రా మెటీరియల్లో 100 ఉంది. ర్యామ్ అసెంబ్లీలో 75. ఈ విధంగా మనం ఒక గోడౌన్ నుంచి మరో గోడౌన్కి స్టాక్ ట్రాన్స్ఫర్ చేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నదే ఇక్కడ మన యొక్క కాన్సెప్ట్. డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? సో అవి చేయండి, ఫర్దర్ రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. డన్ గైస్, అవి చేసేయండి.